పెన్షన్లు అనర్హుల ఏరివేత రెండవ రోజు కొనసాగుతూ ఉంది. ప్రత్యక్ష పరిశీలనకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అయితే వెళ్తూ ఉన్నారు. ఒక వార్డులో ఉన్న పెన్షన్లను ఇతర ప్రాంతాల సిబ్బందితో పరిశీలన అయితే చేస్తూ ఉన్నారు. సామాజిక పెన్షన్ల తనిఖీ కోసం ప్రభుత్వం ప్రత్యేక బృందాలు నియమించింది. ఆల్రెడీ సర్వే అయితే మనకు 2 రోజులు కొనసాగుతూ ఉంది. అనర్హులత ఏరివేతకు శ్రీకారం చుట్టింది. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దివ్యాంగులు ఇతర కేటగిరీలో భారీగా అనర్హులకైతే పెన్షన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వెలువెత్తడంతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే తనిఖీ ప్రత్యేకంగా ఓ ప్రశ్నావళిని అయితే రూపొందించారు. ఒక్కో టీంకు మండల స్థాయి అధికారిని ప్రత్యక్ష అధికారిగా అయితే పర్యవేక్షణ అధికారి కూడా ఇచ్చారు. అయితే ప్రశ్నావళి ఎలా ఉంటుందంటే సామాజిక పెన్షన్ల తనిఖీకి పెన్షన్దారులు గృహాలను సందర్శించే టీంకు ఉన్నతాధికారులు ప్రశ్నావళిని రూపొందించారు. ముందుగా సిబ్బంది పెన్షన్దారుడు జిల్లా పేరు, మండలం పేరు, సచివాలయం పేరు, పెన్షన్దారుడి పేరు, అదేవిధంగా నెంబరు, పింఛన్ రకం, ఆధార్ నెంబరు, సచివాలయం కోడ్ను పూర్తి చేస్తారు. పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి జీవించి ఉన్నారా, మరణించారా, గ్రామంలో లేరా అనేది అయితే తెలుసుకుంటారు. అయితే కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల 10,000, పట్టణ ప్రాంతాల 12,000కు పైగా ఉందా లేదా అనే విషయాన్ని అయితే రూఢీ చేసుకుంటారు. మెట్ట, మాగాని భూముల వివరాలు, ఆటో కాకుండా 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్నారా లేదా అని అయితే పరిశీలిస్తారు. పింఛన్ తీసుకుంటున్న వ్యక్తి కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకుంటారు. నెలకు 300 యూనిట్ల కంటే విద్యుత్ వినియోగం అధికంగా ఉంటే ఆ బిల్లును పరిశీలిస్తారు. వీటితో పాటు కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా, సొంత ఇల్లు ఉందా అనే విషయాన్ని కూడా తెలుసుకుంటారన్నమాట. పింఛన్దారులను అడుగుతారు. కుటుంబం సభ్యులు ఎవరైనా సరే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తారు. ఆ అంశాలతో తనిఖీ అధికారి పింఛను కొనసాగిస్తున్నారు లేదా అని చెప్పేసి ఆప్షన్ అయితే ఎంపిక చేసుకొని దీనికోసం రూపొందించిన యాప్లో వివరాలను అయితే నమోదు చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే చెప్పారనమాట. అయితే ఈ రోజుతో సర్వే అయితే పూర్తవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల తనిఖీ బృందం సోమవారం, మంగళవారాలు తనిఖీ అయితే ప్రారంభించాలని చెప్పేసి చెప్పింది. అయితే ప్రక్రియ అయితే పూర్తి చేస్తున్నారు. ఈ రోజుతో ప్రక్రియ అయితే పూర్తవుతుంది. సో చాలా జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. గుంటూరు, అనంతపురం తదితర కొన్ని జిల్లాల్లో మాత్రమే పూర్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో తనిఖీ బృందాల కోసం సచివాలయ సిబ్బంది ఎదురుచూపులు అయితే చూశారు. అయితే ఈ మేరకు ఉన్నతాధికారులు ఎటువంటి ఆదేశాలు రాలేదు. అయితే మంగళవారం 11 బృందాలు విజయవాడలో తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు చెప్తున్నారు. ఈ నెల 10వ తేదీలోగా ఈ ప్రక్రియ అయితే పూర్తి చేయాలంటే ఈ రోజు అయితే పూర్తి అవ్వాలన్నమాట. సో ఆ తర్వాత మనకి అనర్హులు ఎవరైతే ఉన్నారో వారి లిస్ట్ అయితే విడుదల చేస్తారు. వచ్చిన వెంటనే మీకు మళ్ళీ వీడియో రూపంలో తెలియజేస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.